నువ్వు దేవుడిని నమ్మావంటే దేనికి నమ్మావు? నీకేం కలిసొచ్చిందని? నువ్వేం సుఖపడ్డావని చాలామంది నన్నడిగారు. అడిగితే అయినా సరే నేను అలాగే నెట్టుకుంటా వచ్చాను. వచ్చినప్పుడు ఒకసారి మరి నేను పొద్దున్నే ఉదయాన్నే లెగిసి నేను పని చేసుకుని బతికేవాడిని కదా! నాకు అయినా కొంచెం నీరసంగా ఉన్నా సరే పనిలోకెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు నొప్పొచ్చిందని నాకు తెలీదు. నొప్పి వస్తుంది గానీ నాకు తెలీదు హార్ట్ నొప్పని. అయితే నేను 11, 12 దాకా షెడ్‌లో పని చేత్తన్నాను. పని చేసేసరికి ఇంకా ఎక్కువవుతుంది. మళ్ళీ కాసేపు ఆ రైతు దగ్గరికెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టు కింద కాసేపు ఒక గంట పడుకున్నాను. పడుకుని మళ్ళీ లేచి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చినప్పుడు ఇలాగా మా ఇంటికాడ ఎవరో లేరు. అలా గబగబా 2 చెంబులు నీళ్ళు పోసుకొని స్నానం చేసి వచ్చి ఆ కుర్చీ ఏసుకొని అలా నీరసంగా కూర్చున్నాను. కూర్చునుంటే ఇలాగా మా కోడలు వచ్చింది ఇంటికి. "ఏంటి మావయ్య ఇలా ఉన్నావు నువ్వు? ఏంటి హాస్పిటల్‌కెళ్తావా? మరి మీ అబ్బాయికి ఫోన్ చేయనా? బండేసుకొత్తాడు నిన్ను తీసుకెళ్తాడని" అడిగింది. అడిగితే నేను, "అమ్మా వద్దు. నాకు బాగా కొంచెం తేడాగానే ఉంది. కానీ కైగులూరు వెళ్ళామనుకో ఒక 1000, 1500 అవుతియ్యి. దానివల్ల ఉపయోగం లేదు. మన దగ్గర చూస్తే డబ్బులు లేవు. కాబట్టి రేపొద్దున్న ఎవరినో ఒకళ్ళని అడిగి నేను ఏలూరు ఎళ్తాను ఆడిని తీసుకొని" అని చెప్పి నేనన్నాను. అంటే సర్లే మరి ఇక్కడ చూసినా ఉపయోగం లేదు కదా అనే ఉద్దేశంతోటి ఆళ్ళు కూడా ఊరుకున్నారు. ఆ నైటు 12కి బాగా విపరీతంగా నొప్పొచ్చింది. నొప్పొచ్చినప్పుడు ప్ర ఈలోగా లెగ్గొట్టాను. ఆళ్ళని లెగ్గొడితే వచ్చి కొబ్బరి నూనె రాశారు. నేను అంతకుముందు ఇంట్లో ఏయో గ్యాస్ బిళ్ళలుంటే గ్యాస్ నొప్పవుద్దిలే అని చెప్పి ఒక బిళ్ళేశారాళ్ళు. బిళ్ళేసి నేను కొబ్బరి నూనె ఈ ఎదురుమ్మల మీద రాసుకొని నేను ఇంటెమ్మటే అటు ఇటు తిరుగుతా, "అయ్యా! యేసయ్యా, యేసయ్యా నువ్వే. ఏం చేస్తావు? నీకు సేవ చేయాలనుకుంటే ఉండొచ్చు. లేకపోతే తీసుకెళ్ళిపోవాలంటే తీసుకెళ్ళిపో. నీ చిత్తం నాయనా అయ్యా, అయ్యా" అని ఇంటెమ్మట తిరిగాను. ఒక అరగంటకి ఆ మంచినీళ్ళు తాగి, ఆ బిళ్ళేసుకున్న తర్వాత ఒక అరగంటకి నేను ప్రార్థన చేసుకున్నంత సేపు కూడా చేసుకున్నాను. కొంచెం స్లో అయింది. మళ్ళీ పడుకున్నా. పడుకుంటే మళ్ళీ ఎలుగొచ్చే ముందు అమ్మాయి పనిలోకి వెళ్ళిపోవటానికి గబగబా 2 ఇడ్లీ తెప్పించి, నేను హాస్పిటల్‌కెళ్తానని 2 ఇడ్లీ తెప్పించింది. ఇడ్లీ తెప్పిస్తే ఆ ఇడ్లీ కూడా ఎళ్ళలేదు. ఎళ్ళపోతే అప్పుడు ఈలోగా పిల్లోడొచ్చాడు. పిల్లోడొచ్చిన తర్వాత మా మరదలు గారు ఉందిక్కడ పక్కనే వరలక్ష్మి అని. ఆవిడ దగ్గర "వరలక్ష్మి నీకు డబ్బులుంటే ఏమన్నా ఉంటే 2000, 3000 ఇవ్వమంటే" ఆవిడ 3000 ఇచ్చింది. ఆ 3000 తీసుకొని ఆ బండి మీద ఈ ఎదురుమ్మల మీద చెయ్యేసి, "ప్రభువా! నాయనా యేసయ్యా నీకే వందనాలు తండ్రి. నన్ను కాసి కాపాడావు ఇప్పటి వరకు. నీ చిత్తం. నీ బిడ్డగా, నీ సాక్షిగా నేను బతకాలనుకుంటే నాకిది తగ్గించు. లేదనుకో తీసుకెళ్ళిపో నాయనా. ఇట్లా బాధ పెట్టొద్దు నాయనా" అని ఈ గుండె మీద చెయ్యేసుకొని ఆ మోటార్ సైకిల్ మీద నేను ఏలూరెళ్ళాను. ఏలూరెళ్ళిన తర్వాత అంతకుముందు ఒకసారో, 2 సార్లు ఎళ్ళాను ఆ హాస్పిటల్‌కి. అదే హాస్పిటల్‌కెళ్ళాను. ఎళ్తే ఆ డాక్టర్ గారు చూసాడు. చూసి నర్సుంది. ఆయనకి ఈసీఆర్ తీయమన్నారు. ఈసీఆర్ తీయమంటే ఈసీఆర్ అది బెడ్ మీద పడుకోబెట్టారు. పడుకోబెడితే అది రివర్సొచ్చింది. ఆ కాగితం ఏదో రకరకాలుగా రివర్స్‌లో వచ్చింది. వచ్చేసరికి ఆ అమ్మాయి జడిసిపోయి, ఏంటి సెక్షన్ నేను ఆ ఈసీఆర్ సెక్షన్ నేనేదో తప్పు పెట్టానేమో అని గబగబా ఆ కాగితం తీసేసి చించేసింది. చించి మళ్ళీ ఇంకో కంపౌండర్ గారుంటే ఆయన కేకేసుకొచ్చింది. కేకేసుకొచ్చి, "ఏంటి ఈ కాగితం ఇలా వస్తుంది? మిషన్ ఏమన్నా సెక్షన్ ఏమన్నా నేను తప్పు బిగిచ్చానేమో చూడండి" అంటే, "లేదు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి" అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు తీయన్నాడు. ఇప్పుడు తీయమంటే మళ్ళీ అదే రకంగా వచ్చింది సేమ్. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి కాగితం పట్టుకొని ఎళ్ళారాళ్ళు. కాగితం పట్టుకొని వెళ్తే ఇలాగ ఇద్దరు నర్సులని నా దగ్గరికి పంపించేసాడు. పంపించేసి ఆ తాతయ్య గారు ఎటు కదలనివ్వకుండా కుర్చీలో కూర్చోబెట్టండి. ఆయన అటు ఇటు నడుస్తున్నాడు నడవొద్దు అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టండి అని 2 చేతులు పట్టుకున్నారు. నాకు ఆ ఈసీఆర్ ఎప్పుడైతే తీశారో అప్పుడు నాకు నొప్పి తగ్గిపోయింది. మామూలుగా ఇటువరకు ఉన్నట్టే ఉన్నాను నేను.
ఇక నొప్పి తగ్గిపోయింది. నొప్పి తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఆయనేమో ఎళ్ళొద్దంటాడు. ఇలాగ ఈ పట్టుకెళ్ళిన 3000, 2100 వందకేమో టెస్టులు చేశారు. ఏండి ఒక ఇంకా ఈసీఆర్ తీసినందుకు ఆటికి పట్టుకెళ్ళిన 3000 అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు? నాకైతే ఏమి చెప్పట్ల. మా కుర్రోడికి చెప్పాడు. ఆయన ఒక గంట, 2 గంటల కన్నా ఎక్కువ ఉండడు. నా హాస్పిటల్‌లో క్యాష్ కట్టాలి. డబ్బులు కట్టాలి. నాకు ఆరోగ్యశ్రీ లేదు. 3 హాస్పిటల్లున్నాయి. ఈ 3 హాస్పిటల్‌లో ఒకటి ఆశ్రమం హాస్పిటలు. ఒకటి ఇంకొక హాస్పిటలు. అట్టా 3 హాస్పిటల్లు చెప్పాడు. ఈ 3 హాస్పిటల్‌లో నేను తీసుకెళ్ళి జాయిన్ చేత్తా. రూపాయి కట్టక్కర్లా. మీ వాళ్ళకి ఫోన్ చేసి బట్టలయి పట్టుకొని వచ్చేయమను అని చెప్పి డాక్టర్ గారు చెప్పాడు. చెప్పేసరికి కాదండి నేను ఇంటికెళ్ళాలండి. నేను ఎవరో లేరు నా ఇంటికాడ ఇక నా కొడుకు నేను తప్పించి నా ఎనకమాల వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నాకు నా దేవుడున్నాడు. కాబట్టి నేను ఇంటికెళ్ళిపోతానంట. నువ్వు ఇంటికంటావేంటి అసలు ఇక్కడి నుంచి ఇంకో గంట సేపు ఉంటావో ఉండవో తెలీదు. నువ్వు ఎలా ఎళ్తావు? నువ్వు మత్తేమన్నా పోయిందేంటి నేను చేయించుతానని ఆయన. ఏదైనా సరేనండి నేను ఒకటే చెప్పా. అయ్యా! నా దేవుడున్నాడు నాకు. కాపాడతాడు. నేను చచ్చిపోను. లేదు చచ్చిపోయాననుకో తీసుకెళ్ళిపోతారు. ఏం బాధ లేదు. ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు. ఆళ్ళని చూడాలి. రెండోది ఆళ్ళకి పెళ్ళిళ్ళయిపోయినియి. పెళ్ళిళ్ళయిపోయినియి. మనవళ్ళని చూశాను. మనవరాళ్ళని చూశాను. అందరిని చూసేసాను. నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు. కానీ నేనిక్కడ ఆపరేషన్ చేయించుకోను. నా దేవుడు నా ఇంటికి తీసుకెళ్తాడు. నా పిల్లల్ని చూపిస్తాడు నాకు అని చెప్పి నేను వచ్చేసా. వెళ్ళిపోతా అని చెప్పి అన్నాను. అనేసరికి ఈ మొండి మనిషిలాగా ఉన్నాడు. అసలు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి మీరు అని చెప్పి నా కొడుకుని కేకలేశారు. నా కొడుకుని కేకలేస్తే నా కొడుక్కి చెప్పారు ఈళ్ళు. చాలా జాగ్రత్తగా మధ్యలో ఎక్కడ ఏది జరిగినా జాగ్రత్తగా కింద దించేసి హాస్పిటల్‌కి అందుబాటుగా ఉండండి మీరు అని చెప్పారు. మోటార్ సైకిల్ మీద ఎక్కా. ఎక్కి మెల్లిగా వత్తన్నా. వత్తంటే ఇంటికొచ్చా. ఇంటికొచ్చేసరికి ఈళ్ళందరూ మధ్యలో మా వోళ్ళకి ఒకళ్ళకి ఆపరేషన్ జరిగింది. జరిగినప్పుడు నా కొడుకు ఆళ్ళనడిగాడు. ఆపరేషన్ మీరు పలానా చోట ఎక్కడ చేయించారు? మీరు చేయించారు కదరా! ఎక్కడ చేయించారు? విజయవాడలో మేము అక్కడికి తీసుకెళ్తాను. నాన్నకిలా ఉంది. ఇట్ట చెబుతున్నారు డాక్టర్ గారు. చాలా సీరియస్ ఎటు తీసుకెళ్తానికి ఈల్లేదు అంటున్నారాళ్ళు. ఈయనేమో నేను ఇంటికెళ్ళిపోయి ఇంటి కాడ నుంచి విజయవాడ ఎళ్లారంటున్నాడు. మరి మీరు ఎక్కడ చేయించారంటే ఆళ్ళు కూడా ఆళ్ళకేదో బాధయిపోయినట్టు ఆళ్ళు ఆ హాస్పిటల్‌లో మాకు తెలీదయ్యా సరిగ్గా ఆపరేషన్ నేను చేయించాం గానీ నాకు తెలీదే అని ఒకడన్నాడు. ఇంకొకళ్ళని కేకేత్తే ఆ మనిషి అన్నాడు, "ఈ టైంలో నేను లెగుస్తాను. నాకెందుకు ఫోన్ చేసావని" అన్నాడు. సర్లే ఏమవుద్దో అని చెప్పి మళ్ళీ మోటార్ సైకిల్ ఎక్కి యేసయ్య, యేసయ్య అనుకుంటా ఉన్నాను. నన్ను ఆ బెడ్ మీద ఈసీఆర్ తీసినప్పుడు తగ్గింది. ఇక నాకు ఏమీ లేదు. నేను ఆ బండి మీద ఇంటికొచ్చాను. ఇంటికొచ్చేసరికి మా గుమ్మాలో మొత్తం శ్యామలరావు గారికి బాగా సీరియస్ అంట. అక్కడక్కడ చేయించుకొనన్నాడంట. ఈ చచ్చిపోతాడంట అని చెప్పి ఈళ్ళాళ్ళు అనుకునేసరికి నా గుమ్మం కాడ మొత్తం ఓ 10, 12 మంది ఆడోళ్ళు చేరి ఎట్టా ఉంది? ఎట్టా వత్తన్నాడు? ఎట్టా వత్తన్నాడని కూర్చునుండారు. అదే మోటార్ సైకిల్ మీద ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి మీలాగా అమ్మ నాకు మజ్జిగ పోసి కొంచెం అన్నం పెట్టమన్నాను. అన్నం తిన్నా. అన్నం తిన్న తర్వాత ఎట్టా ఉంది? ఏంటన్నారు? బాగానే ఉందన్నా చూసి. పర్వాలేదులే మీరు అర్జెంట్‌గా ఎటన్నా వెళ్ళిపోండన్నారు. ఈలోగా మా పెద్ద పిల్ల ఫోన్ చేసి మా పెద్ద పాప మాతమ్మని ఆ పాపకు ఫోన్ చేసి, ఆ పాప ఫోన్ చేసి, మీ దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర డబ్బులున్నాయి. నేను మినుములు అమ్ముకున్నా. నా దగ్గర 60,000 ఉన్నాయి. నేను ఇచ్చుకుని విజయవాడ వస్తా. మీరు అర్జెంట్‌గా కారు కట్టించుకొని విజయవాడ వచ్చేయండి అని చెప్పి మా పిల్ల ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే, అమ్మా నాకు బాగానే ఉంది. దేవుడు నాకు ఏమీ లేకుండానే చేశాడు. ఇటువరకు పాతప్పుడు ఎలా ఉన్నానో అంతకుముందు ఈ 3 రోజులు ముందు ఎట్టా ఉన్నానో అలాగే ఉన్నాను నేను. నాకేం నొప్పి లేదు, ఏమీ లేదు. నేను రేపొద్దున్నే వస్తాంలే అని చెప్పి నేనన్నాను. అన్న తర్వాత ఒకసారి ఎప్పుడో మా కోడలు ఆ హాస్పిటల్‌కెళ్ళిందంట. నేను ఆపరేషన్ చేయించుకున్న హాస్పిటల్‌కెళ్తే ఆ కాగితాలున్నాయి ఆవిడ దగ్గర. ఆ కాగితాలు తీసుకొని మా చిన్నపిల్ల, మా కోడలు ఇద్దరు కలిసి ఫోన్ చేశారు ఆ హాస్పిటల్‌కి ఆ నంబర్ తీసుకొని.
ఫోన్ చేస్తే, ఇలా ఇలా ఉందండి. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అని చెప్పాం. చెప్పారాళ్ళు. చెప్తే అప్పుడు ఆ నర్సు, "ఏవండీ ఇప్పుడు వచ్చారనుకో మీరు, ఇప్పటి నుంచి రేపొద్దున 9కి ఓపెన్ అవుద్దది. ఏది ఆరోగ్యశ్రీ మీకు. అప్పటి వరకు అయ్యే ఖర్చు మీరు పెట్టుకోవాలి. లేదు రేపొద్దున్నే వచ్చి 9కి వచ్చి ఓపీ రాయించుకొని చేరారనుకోండి, మీకు రూపాయి కూడా అవ్వదు. మీ ఛార్జీలు తప్పనిస్తే రూపాయి కూడా అవ్వదు. దీంట్లో ఆలోచించుకొని ఆయన పొజిషన్ ఎలా ఉందో ఫోన్ చూసుకొని మీరు రండి. ఒకవేళ ఇప్పుడొచ్చారనుకో డబ్బులవుతాయి. ఆయనకేదైనా తేడాగుంటే మరి చేత్తారు గదా! చేసినందుకు డబ్బులవుతాయి. మీకు ఆరోగ్యశ్రీ వచ్చే వరకు. కాబట్టి ఏంటి ఇలా చూసుకొని మీరు రండన్నారు. ఈలోగా ఈళ్ళు అయితే అయిందిలే, అయితే ఒక 20,000 అవుతుంది మనం వెళ్ళిపోదాం నడవండి అంటున్నారు. అయినా సరే నేను నాకేం బాధ లేదు. దేవుడు నన్ను అది నొప్పి రాకోకుండా ఆపేసాడు. నన్ను చచ్చిపోయాడినైతే రాత్రే చచ్చిపోయాడిని. ఇప్పుడు నన్ను దేవుడు కాపాడాడు కాబట్టి ఇప్పుడేం బాధ లేదు. రేపొద్దున్నే చీకటితో లేసి బస్సుకెళ్ళాలి అని చెప్పి నేను ఆపేసాను. ఈలోగా ఆళ్ళీళ్ళు మా పిల్లలు ఆళ్ళు కేకలేసి, మా అల్లుడు ఆళ్ళు కేకలేసి, "నువ్వు అంత మొండితనంగా ఉండవు. ఇక నీ ఇష్టం మేమేం చేత్తాం" అని చెప్పి ఆళ్ళందరూ కూడా ఆళ్ళు కూడా ఇక్కడికొచ్చేసి నా చుట్టూతా పడుకున్నారు. అంతకు ముందు రోజున 3 సార్లు 2 సార్లు నొప్పి వచ్చి ఆగిపోయి అక్కడ చెరులో నొప్పొచ్చి ఆగిపోయినోడిని. ఆ రాత్రి నాకు నొప్పి రాలా. ఆ తెల్లారి నాకు నొప్పి రాలా. శుభ్రంగా 5కి లేచి మొఖాలు కడుక్కొని అక్కడికెళ్ళి బస్సెక్కి విజయవాడ బస్సెక్కి అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్‌కి ఆటో కట్టించుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 8:30కి వెళ్ళిపోయాం అక్కడికి. 8:30కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఓపీ తెరవల. అమ్మ ఆకలవుతుంది నాకంటే అక్కడికెళ్ళి క్యాంటీన్‌లోకెళ్ళి శుభ్రంగా టిఫిన్ చేశా. ఏంటి వచ్చాను రాంచుకున్నా. 11కి స్టార్ట్ చేశారు. 12కి డాక్టర్ ఆడావిడ అప్పుడు గుండె డాక్టర్. ఆవిడొచ్చి, "ఏవండీ ఆల్రెడీ మీకు 3 రోజుల క్రితం వచ్చేసిందిది. మీరెక్కడ ఇంటికెళ్ళటానికి లేదు. మీకు ఆరోగ్యశ్రీ రాతన్నాను. మీరు హాస్పిటల్‌లో జాయిన్ అయిపోండి" అన్నారు. జాయిన్ అయిపోండి అంటే, సర్లే అయిపోతాంలమ్మన్నా. ఇంకొకటి మళ్ళీ ఆ హాస్పిటల్‌కెళ్తాకి ఇక్కడి నుంచి ఎళ్తానికి డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు లేపోతే నేను ఆ పగలు పని చేశానన్నాను చూడండి. ఆయన దగ్గరికి నా ఫోన్ చేసి, "అయ్యగారు మరి ఇలా ఉందండి. మరి నేను గుండె నొప్పిగా ఉంది. నేను విజయవాడ హాస్పిటల్‌కెళ్తున్నాను. మరి డబ్బులేమి లేవంటే, "శ్యాము నువ్వు పంపించు కుర్రోడిని పంపించు నేనిస్తానని" ఆయన రూ. 8,000 ఆయన ఇచ్చాడు. ఆ 8,000 పట్టుకుని విజయవాడ వెళ్ళాను. ఆ దేవుడు నన్ను కాసి కాపాడి, ఆ 8,000 మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా అయ్యే డబ్బులు. హ్మ్. సరిపోయినియి. సరిపోతే ఆ ఆపరేషను నాకు చేశారు. 15 రోజులున్నాను హాస్పిటల్‌లో. ఎళ్ళిన 4 రోజులకి, 5 రోజులకి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఆపరేషన్ చేశారు. ఏడో రోజున నన్ను డిశ్చార్జ్ చేశారు. ఆ రూ. 7,000 నాకు రూపాయి పడకోకుండా ఆ రూ. 7,000 సరిపోయినియి. మళ్ళీ ఇక్కడికి ఇంటికొచ్చిన తర్వాత ఆ ఆపరేషన్ చేసినోళ్ళు మళ్ళీ 10,000 ఎసారు నాకు. చేయించుకున్నందుకు ఆరోగ్యశ్రీ మీద. ఏంటి ఆ 10,000తో నేను బతికాను. ఈ దేవుడు నన్ను అంత కాసి కాపాడి నన్ను గృహానికి తీసుకొచ్చి నన్ను నిలబెట్టాడు. "నీకు ఏమి జ నీకు ఏం మేలు జరిగిందంటున్నారు." నాకు ఇంత మేలు చేసినప్పుడు దేవుడు ఇంకా ఏం కావాలి నాకు?